నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు పిల్లల్లో పోషకాహార లోపాలు మరియు పెరుగుదల సమస్యల గురించి తెలుసుకోబోతున్నాం. స్టంటింగ్, హిడెన్ హంగర్ అంటే ఏంటి, ఇవి పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో వివరించడానికి నాతో ఉన్నారు పిల్లల ఆరోగ్య సమస్యలకు సమాధానాలు ఇవ్వడానికి సీనియర్ పీడియాట్రిక్ డాక్టర్ అపర్ణ. హలో అండి. హలో. టు టీసాట్. థ్యాంక్ యూ. పిల్లల్లో పోషకాహార లోపాలు మన దగ్గర చాలా ఎక్కువగానే చూస్తూ ఉంటాం. అసలు ఎందుకు, అలాగే ఏవి ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీరు అన్నట్టు ఇండియాలో మాల్ న్యూట్రిషన్ అనేది ఒక కామన్ ప్రాబ్లం. పిల్లలు మాత్రం కాకుండా ఈవెన్ అడల్ట్స్లో బోత్ మాల్ న్యూట్రిషన్ అండ్ ఓవర్ న్యూట్రిషన్, ఒబిసిటీ, ఓవర్ న్యూట్రిషన్ ఇవి రెండు చాలా కామన్ అవుతుంది. సో మన దేశంలో ఓవరాల్ మీరు చూస్తే కామన్ డెఫిషియన్సీస్ అనేది మనం తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ B12 డెఫిషియన్సీ, ఇట్లాంటి విటమిన్ డెఫిషియన్సీస్. ఇంతకుముందు వైటమిన్ ఏ డెఫిషియన్సీ అవన్నీ కామన్ ఉండేది ఒకప్పుడు, బట్ ఇప్పుడు విటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది లెస్ కామన్ అయిపోయింది. బట్ స్టిల్ వీ సీ అనీమిక్ చిల్డ్రన్. అనీమియా అంటే ఐరన్ ఆర్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీతో రక్తం తక్కువ ఉన్న, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న కండిషన్. అలాగే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఇప్పుడుకి ఎక్స్ట్రీమ్లీ కామన్ బోత్ అమంగ్ అడల్ట్స్ యాజ్ వెల్ as అమంగ్ చిల్డ్రన్. అలాగే ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళలో వైటమిన్ B12 డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్. దాంతో పాటు కూడా స్పెషల్ టైప్ ఆఫ్ అనీమియాస్, మెగలోబ్లాస్టిక్ అనీమియా ఇలాంటిది రావచ్చు. ఇది కాకుండా మీరు అన్నట్టు హిడెన్ హంగర్, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఆర్ ఆల్సో బికమింగ్ మోర్ అండ్ మోర్ రికగ్నైజ్డ్. మైక్రోన్యూట్రియన్స్ అంటే చిన్న క్వాంటిటీస్లో మన బాడీకి అవసరం పడే కొన్ని ఎసెన్షియల్ న్యూట్రియన్స్ లైక్ సెలీనియం, కోబాల్ట్, క్రోమియం, కాపర్, ఇవన్నీ మనకి ఎక్కువ క్వాంటిటీస్లో అవసరం పడకపోవచ్చు. బట్ ఇవి కూడా సరిగా ఇంటేక్లో తీసుకోకపోయినా దానివల్ల ఉన్న చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇట్లాంటి రకరకాల డెఫిషియన్సీస్. ప్రోటీన్ డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో ప్రిటీ కామన్, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అప్పుడు, లాక్టేషన్ అప్పుడు, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్లో, అలాగే యంగ్ చిల్డ్రన్లో ప్రోటీన్ డెఫిషియన్సీ ఈజ్ కామన్. సో ఇది ఒక ప్రాబ్లం, వన్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ పిల్లలు కూడా మనం ఇప్పుడు ఒబిసిటీ అండ్ ఓవర్ న్యూట్రిషన్, ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ దిస్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ చూస్తున్నాము. ఈ రెండు ప్రాబ్లమ్స్ ఆర్ బోత్ ఈక్వలీ ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ ఓన్లీ. సో పిల్లల్లో హై బాడీ మాస్ ఇండెక్స్, BMI విచ్ ఇస్ మోర్ దెన్ ద 95th సెంటైల్, అలాగే వెయిట్ ఫర్ ఏజ్ సెంటైల్, ఏజ్కి ఉండాల్సిన వెయిట్ కైనా ఎక్కువ వెయిట్ అండ్ మోర్ ఫ్యాట్ డెపాజిషన్. సో లీన్ బాడీ మాస్ కాకుండా ఫ్యాట్ మాస్ ఆఫ్ ది బాడీ ఎక్కువ కనిపించడం, ఇట్లాంటి ఇష్యూస్తో పాటు కూడా ఎర్లీ ఆన్సెట్ మెటబాలిక్ కాన్సిక్వెన్సెస్ కూడా మనం చూస్తున్నాం. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, ఎంత తిన్నా కూడా వెయిట్ పెరగట్లేదండి అని చెప్తూ ఉంటారు. కొంతమంది తినకపోయినా కూడా వెయిట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. రెండు ప్రాబ్లమ్సే. అవును. ఏమై ఉంటుంది రీజన్ అక్కడ? సో మీరు అనేది 100% కరెక్ట్. సో వెయిట్కి అండ్ బాడీ హ్యాబిటస్కి డయట్ ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, బట్ అది మాత్రమే కాదు ద ఓన్లీ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్వన్స్ అపియరెన్స్, హైట్ అండ్ ద ఎవెన్చువల్ వెయిట్ ఆర్ వెయిట్ ఫర్ హైట్ అంటాము. ఇవి ద రిలేషన్షిప్ బిట్వీన్ వెయిట్ అండ్ హైట్. సో అఫ్ కోర్స్ వన్ ఇంపార్టెంట్ కాంపనెంట్ అనేది న్యూట్రిషన్, మనం తిన్న డయట్. బట్ ఈ డయట్ కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న బేబీస్లో చూస్తే అంటే మాల్ న్యూట్రిషన్ ఆర్ మాల్ అబ్జార్ప్షన్, అంటే తిన్న ఫుడ్ సరిగా అరగలేకపోవడం ఆర్ అబ్జార్బ్ అవ్వలేకపోవడం. దిస్ కెన్ బి డ్యూ టు వేరియస్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్మ్స్. సో చిన్న బేబీస్కి 2-3 ఇయర్స్కి తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వర్మ్ ఇన్ఫెస్టేషన్ అనేది కామన్గా చూస్తాం. సో వాళ్ళ కడుపులో టేప్ వర్మ్, వర్మ్స్, అలాంటి కామన్ వర్మ్స్, పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్తో వాళ్ళకి తిన్న ఫుడ్ నుంచి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అనేది సరిగా అబ్జార్బ్ అవ్వకపోవచ్చు. అలాగే అదర్ మాల్ అబ్జార్ప్టివ్ కండిషన్స్ ఉన్నాయి. అంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, క్రానిక్ డయేరియాస్ ఉన్నప్పుడు సరిగా ద న్యూట్రియన్ కంటెంట్ ఇన్ ద ఫుడ్ డైజెస్ట్ అవ్వలేకపోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇస్ జెనెటిక్స్. అంటే మనం చాలామంది చెప్పి విన్నట్టుంటాము, తల్లిదండ్రి హైట్ అండ్ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళలాగానే హెల్తీగా ఉంటారు, అయినా వాళ్ళు వెయిట్ అండ్ అల్టిమేట్ హైట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఎస్పెషలీ హైట్తో పాటు మనం చూస్తే జెనెటిక్స్కి ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది.
సో జెనెటిక్ ఆర్ కాన్స్టిట్యూషనల్ షార్ట్ స్టేచర్ అంటాము. సో ఎస్పెషలీ ఫర్ హైట్ జెనెటిక్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఇవన్నీ కాకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్తో కూడా సరిగా ఫుడ్ ఇంటేక్ ఉన్న చిల్డ్రన్లో వెయిటో హైటో సరిగా పెరగలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. సో జీహెచ్ గ్రోత్ హార్మోన్ అనేది పిట్యూటరీ నుంచి సెక్రీట్ అయ్యే ఒక ఇంపార్టెంట్ హార్మోన్. ఇది ఎవెన్చువల్ హైట్కి, గ్రోత్కి, సొమాటిక్ గ్రోత్, బాడీ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు హైట్ అనేది సరిగా పెరగకపోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ సమ్ అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ లైక్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళు ఎక్సెసివ్గా వెయిట్ కూడా పెరుగుతారు. ఇది కాకుండా అదర్ సెక్స్ హార్మోన్ ప్రాబ్లమ్స్, ఇందులో కూడా ఓవర్ వెయిట్, వెయిట్ గెయిన్ అండ్ ఈవెన్ ఎర్లీ ప్యూబర్టీ ఇలాంటి ఇష్యూస్ కూడా చిల్డ్రన్లో రావచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ నాట్ గెయినింగ్ ఇనఫ్ వెయిట్ అట్ ద సేమ్ టైమ్ ఆల్సో ఫర్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్. సో ఇట్లాంటి ఇష్యూస్ చూస్తే అప్రాప్రియేట్ ఎవాల్యుయేషన్ కావాలి. సమ్టైమ్స్ ఈ కండిషన్స్లో స్టూల్ పరీక్షలు చేయమని చెప్తారు మీ పీడియాట్రిషియన్స్, ఆర్ దే మే వాంట్ యూ టు గెట్ సమ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్, ఆర్ అబ్జార్ప్షన్ సరిగా లేదు అని సస్పెక్ట్ చేస్తే కొన్ని ప్రత్యేక ఫుడ్ అలర్జీస్ లైక్ గ్లూటెన్ హైపర్ సెన్సిటివిటీ, దట్ ఈస్ వీట్ అలర్జీ, ఇట్లాంటి కండిషన్స్లో కూడా హైట్ గెయిన్లో ఒక మేజర్ లిమిటేషన్ ఉండొచ్చు. సో ఇట్ రిక్వైర్స్ హోలిస్టిక్ ఎవాల్యుయేషన్. బట్ మీరు అన్నట్టే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేది ఇంటేక్ ఆఫ్ ప్రాపర్ డైట్. అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తున్నాం. పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే ఎండకు మేము ఎక్స్పోజ్ అవుతున్నాం కదా, ఎందుకని ఈ డెఫిషియన్సీ ఉంటుంది వైటమిన్ డి అని చెప్పి చాలా మంది కామన్ గానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే అడుగుతున్న ప్రశ్న. మరి పిల్లల్లో వచ్చేసరికి ఎందుకని వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. ఇంకా చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులే తీసుకెళ్లి ఎర్లీ మార్నింగ్ సన్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ వైటమిన్ డి అనేది ఎండ నుంచే వస్తుందా, లేదా ఇంకా తీసుకునే ఫుడ్స్ నుంచి ఏమైనా వస్తుందా? వైటమిన్ డితో పాటుగా కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎందుకని ఎక్కువగా మనం చూస్తున్నాం పిల్లల్లో? సో ఈ వైటమిన్ డి అనేది మీరు చూస్తే ఇది ఒక రకంగా ఒక హార్మోన్ లాగా అనమాట. ఆల్దో ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది వైటమిన్స్, ఇట్స్ అ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. బాడీలో ఇది చేసే ఫంక్షన్స్ అని చూస్తే ఇట్ ఈస్ లైక్ అ హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ కాల్షియం మెటబాలిజం. సో కాల్షియం సరిగా అబ్జార్ప్షన్ అవ్వడానికి, కాల్షియం వెళ్ళి ఆ బోన్స్లో డిపాజిట్ కావడానికి ఈ వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇది కాకుండా విటమిన్ డికి ఈ మధ్యలో చాలా అదర్ వెరైటీ రకరకాల డిఫరెంట్ ఫంక్షన్స్లో విటమిన్ డి ప్లేస్ అ రోల్ అనేది ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూన్ మాడ్యులేషన్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి వైటమిన్ డి ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. అలాగే స్కిన్ అండ్ ఎపిథీలియల్ ఫంక్షన్, ఇట్లా చాలా ఫంక్షన్స్లో వైటమిన్ డికి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఉంది. సో ఈ విటమిన్ డి అనేది సన్లైట్ నుంచి వస్తుంది అంటున్నారు. మరి ట్రాపికల్ కంట్రీస్, ఇండియా లాగా సన్లైట్ ఎండలు ఎక్కువ ఉన్న కంట్రీస్లో కూడా వైటమిన్ డి ఎందుకు తక్కువగా ఉంది అంటే సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ డి ఫ్రాక్షన్, అంటే సన్లైట్ బేసిక్లీ అందులో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ మన స్కిన్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ని విటమిన్ డికి కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ఆఫ్ ఎఫెక్టివ్ సన్లైట్ ఎక్స్పోజర్ వీ హ్యావ్. మనం అనుకుంటున్నాము మనం ట్రాపికల్ కంట్రీలో ఉన్నాము, చాలా సన్నీ కంట్రీలో ఉన్నాము, మనం అందరికీ విటమిన్ డి చాలా అడిక్వేట్ లెవెల్స్లో ఉంటుంది అని. బట్ స్టడీస్లో చూస్తే మాత్రం ఇండియా లాగా డెవలపింగ్ కంట్రీస్లో కూడా 90% ఆఫ్ అడల్ట్స్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ వైటమిన్ డి ఇన్సఫిషియన్సీతో సఫర్ అవుతున్నారు. సో బాడీలో ఉన్న విటమిన్ డి లెవెల్స్ బట్టి less than a certain cutoff, say 30 to 100 nanograms అనేది సిగ్నిఫికెంట్ అడిక్వేట్ లెవెల్ అంటే less than 30ని ఇన్సఫిషియన్సీ, మరి ఇంకా తక్కువ ఉంటే డెఫిషియన్సీ, సివియర్ డెఫిషియన్సీ అని క్లాసిఫై చేస్తాం. ఇలా ఎందుకు వస్తుంది అంటే విటమిన్ డి అనేది ఎంత డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్తో సఫిషియెంట్ లెవెల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనకి ఎవరికి సరిగా తెలియదు. ఇట్స్ నాట్ సంథింగ్ కన్సిస్టెంట్లీ ప్రెడిక్టబుల్గా సన్లైట్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందా అంటే లేదు. సో దానికి ఎంతసేపు సన్లైట్ ఎక్స్పోజర్ కావాలి, వాట్ కైండ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ కావాలి అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఎరాటిక్ అండ్ వేరియబుల్. నంబర్ 2, మనకి కూడా ఎఫెక్టివ్లీ మనం ఎంతసేపు సన్లైట్లో ఉంటున్నాము. మీరు యాక్చువల్గా డీప్లీ థింక్ చేసి చూస్తే మోస్ట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్స్ విల్ ఇన్వాల్వ్ ఇండోర్ వర్క్. మనం మేబీ మార్నింగ్లో కొద్దిసేపు మనం ట్రావెల్ చేయొచ్చు, చాలాసేపు మనం ఇంటి లోపలనో మన వర్క్ ప్లేస్ లోపలనో ఉంటున్నాము. సో మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ హ్యావింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇండోర్ వర్క్ అండ్ లైఫ్ స్టైలే మనకి ఉంటుంది.
ఒకవేళ మనం బయట వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంటేనే మనం ఎయిర్ కండిషన్ కార్స్లో, కంప్లీట్లీ కవర్డ్ వెహికల్స్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాము. ఇలాగే పిల్లలకి కూడా వాళ్ళు ఆడుకున్న కొద్దిసేపు కాకుండా మిగతా డ్యూరేషన్ వాళ్ళు కూడా క్లాస్ రూమ్ లోపల ఈ మధ్యలో ఎయిర్ కండిషన్డ్ అండ్ ఫుల్లీ కవర్డ్ క్లాస్ రూమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఇండోర్ కల్చర్ ఉండడంతో మనకి రిలయబుల్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఉండవు. అది కాకుండా బేస్డ్ ఆన్ ద స్కిన్ పిగ్మెంటేషన్ సన్లైట్ యాక్షన్ అనేది వేరీ అవుతుంది. సో డార్క్ పిగ్మెంటేషన్ ఉన్న ఇండివిజువల్స్లో ఆర్ సన్ స్క్రీన్ లాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ మనం అప్లై చేసినా కూడా ఈ సన్లైట్ అనేది ఎఫెక్టివ్లీ విటమిన్ డి ప్రొడక్షన్కి హెల్ప్ చేయకపోవచ్చు. సో ఆల్ సెడ్ అండ్ డన్ విటమిన్ డి లెవెల్స్ అనేది ఇప్పటికి కూడా మన డయటరీ విటమిన్ డి బట్టి డిపెండ్ అవుతుంది. సన్లైట్ అనేది మన అనుకున్న ఎక్స్టెంట్కి అంత యూస్ఫుల్ హెల్ప్ఫుల్ సోర్స్ ఫర్ విటమిన్ డి అనేది కాదు. దిస్ ఇస్ వాట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ so much of high prevalence of vitamin D deficiency even in our country. ఇంకా ప్రోటీన్ విషయం కూడా ఇందాక మీరు ప్రస్తావించారు కాబట్టి, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే వాళ్ళ ఎత్తు మీద కానీ వాళ్ళకు మజిల్ గ్రోత్ మీద కానీ ఎంతవరకు దాని ఎఫెక్ట్ చూపిస్తుంది? ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ అండ్ బాడీ మాస్ బిల్డింగ్కి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కాంపనెంట్. ఎట్లా మనకి కార్బోహైడ్రేట్స్ అనేది ఆర్ క్యాలరీస్ అంటాం కదా, అది ఎనర్జీకి ఎలా ఇంపార్టెంటో అలాగే ప్రోటీన్స్ అనేది బిల్డింగ్ బ్లాక్ ఫర్ ద బాడీ. సో ఇప్పుడు అథ్లీట్స్కి అయినా ఆర్ రెస్లర్స్ అండ్ బాక్సింగ్ ఇలా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళు మజిల్స్ని బిల్డప్ చేయడానికి వాళ్ళు చాలా హై క్వాంటిటీస్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ ఆర్ ఎగ్ వైట్ ప్రోటీన్ ఇవన్నీ తీసుకుంటారు. సో అట్లా ప్రోటీన్ అనేది మజిల్ మాస్ అండ్ అనబాలిజం, దట్ ఈస్ డెపోజిషన్ ఆఫ్ ఈ మజిల్ మాస్ కోసం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్కి ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే ఒకరు మరీ హై ప్రోటీన్స్ మాత్రం తీసుకొని దానిని బాడీ అసిమిలేట్ చేయడానికి కావాల్సిన మినిమం క్వాంటిటీ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్యాలరీస్ తీసుకోకపోయినా కూడా ఈ ప్రోటీనే వేస్ట్ఫుల్గా ఎనర్జీ సింథసిస్కి యూజ్ అవుతుంది. సో దెర్ షుడ్ బి ఎ రేషియో ఆర్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్. మీరు అన్నట్టు చిన్న బేబీస్కి కూడా న్యూ బోర్న్ బేబీస్కి కూడా ప్రోటీన్ కంటెంట్ అనేది వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ దగ్గర నుంచి వాళ్ళకి ప్లాసెంటా ద్వారా వచ్చే ప్రోటీన్ ఇంటేక్తో అమినో యాసిడ్స్తో డిపెండ్ అవుతుంది. సో ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ ప్లాసెంటా ద్వారా మెజారిటీ ఆఫ్ ది ప్రోటీన్ అండ్ ది కార్బోహైడ్రేట్ ట్రాన్స్ఫర్ హ్యాపెన్స్ ఈవెన్ ఫర్ స్మాల్ బేబీస్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మదర్స్కి కూడా నార్మల్ ఇంటేక్ కాకుండా అడిషనల్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ ఇండియన్ డైట్లో ఫర్ వేరియస్ రీజన్స్ ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం కాంప్రమైజ్డ్గానే ఉంటుంది. అండ్ అంటే ఎస్పెషలీ ఇప్పుడు వెజిటేరియన్స్లో మీరు చూస్తే వాళ్ళు యానిమల్ ప్రోటీన్కి వాళ్ళకి ఎక్స్పోజర్ కాకపోవచ్చు. సో ఎగ్ వైట్ ఆర్ చికెన్ ఇట్లాంటి ప్రోటీన్ సోర్సెస్ ఉండదు. అఫ్కోర్స్ వెజిటేరియన్ డైట్లో కూడా దెర్ ఆర్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, పల్సెస్, రాజ్మా, చన్నా, మోస్ట్ ఆఫ్ ద దాల్స్ దీంట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. అడిక్వెట్ వెజిటేరియన్ ప్రోటీన్ తీసుకున్న వరకు ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో కామన్ ఉండదు. బట్ వేర్ దెర్ ఇస్ అ డ్రాప్ ఇన్ ఇంటేక్ ఆఫ్ దాల్స్ అండ్ ప్రోటీన్ రిచ్ పల్సెస్ దే ఆర్ అట్ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్రోటీన్ డెఫిషియన్సీ. పిల్లల్లో వచ్చే డయేరియా సీజన్ మారిందంటే వాళ్ళకు వెంటనే ఇంకా డయేరియాకు దారితీస్తూ ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్లను వాటర్ వల్లను రీజన్స్ చాలా ఉంటాయి. ఆ తర్వాత లోపల వచ్చే ఇన్ఫెక్షన్స్, పేగులోకి వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా, అంటే ఇవి పోషకాహార లోపాలకు ఎలా దారితీస్తాయి అంటారు? అంటే న్యూట్రిషన్కి సంబంధించి సో మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డయేరియా అనేది ఒక ఇన్ఫెక్టివ్ ప్రాసెస్. అంటే లెస్ దెన్ 2 years, లెస్ దెన్ 3 years ఓల్డ్ చిల్డ్రన్లో చూస్తే మెజారిటీ ఆఫ్ ద డైరియల్ ఎపిసోడ్స్ వైరల్ డైరియాస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. రోటా వైరల్ డైరియా, నార్వాక్ వైరస్ రిలేటెడ్ డైరియాస్ అని సో మెనీ వైరసెస్ కెన్ కాజ్ డైరియాస్ బియాండ్ ఎ సర్టెన్ ఏజ్. అండ్ ఆల్సో ఈవెన్ ఇన్ స్మాలర్ చిల్డ్రన్ ఒక్కొక్కసారి మనం బ్యాక్టీరియల్ డైరియాస్ కూడా చూస్తాము. పర్టికులర్లీ డిసెంట్రీ లాగా వచ్చినప్పుడు, మ్యూకస్ అండ్ బ్లడ్తో పాటు డైరియల్ ఇల్నెసెస్ వచ్చేటప్పుడు మనం డెఫినెట్లీ బ్యాక్టీరియల్ డైరియాస్ని కూడా థింక్ చేయాలి. పారాసైటిక్ డైరియాస్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి, అంటే వెరీ అన్క్లీన్ ఫుడ్ హ్యాబిట్స్తో సమ్టైమ్స్ అమీబిక్ డైరియా, అమీబిక్ డిసెంట్రీ లాంటి కండిషన్స్ కూడా చూస్తాం. బట్ ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ చూస్తే జింక్. సో జింక్ అని ఒక మినరల్, జింక్ గురించి చాలా ఇండియన్ స్టడీస్ కూడా వచ్చాయి.
ఇది ఒక రకంగా చూస్తే ఇట్స్ ఎ మినరల్, బట్ ఇంటెస్టైనల్ మెచ్యూరిటీకి ఇంటెస్టైన్లో లైనింగ్ సెల్స్ ఏముంటాయో ఎపిథీలియల్ సెల్స్, దానికి ఉన్న ఫంక్షన్స్ని ప్రిజర్వ్ చేయడానికి ఈ జింక్ అనేది ఒక ఇంపార్టెంట్ మినరల్. జింక్ అడిక్వేట్ లెవెల్స్లో ఉండడంతో ఇంటెస్టైన్ ఎంజైమ్స్ మెచ్యూర్గా ఉంటాయి, ఇంటెస్టైనల్ హార్మోన్ సింథసిస్ బాగా ఉంటుంది, ఈవెన్ ఇమ్యూనిటీ ఆఫ్ ద చైల్డ్ అంటే డిసీజ్ ప్రివెంటివ్ కెపాసిటీ కూడా జింక్ ద్వారా మంచిగా మెయింటైన్ అవుతుంది. సో జింక్ డెఫిషియన్సీ అనేది ఇండైరెక్ట్లీ ఇట్ బికమ్స్ అ కాజ్ ఫర్ డైరియా. అలాగే డైరియల్ డిసీజెస్లో కూడా అంటే ఎవరికైనా ఇన్ఫెక్టివ్ డైరియా వస్తే కూడా మేము జింక్ సప్లిమెంట్ చేస్తాము. సో 14 daysకి డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్, లెస్ దెన్ 6 months చిల్డ్రన్కి 10 mg డైలీ, మోర్ దెన్ 6 months చిల్డ్రన్కి 20 mg ఆఫ్ జింక్ డైలీ ఫర్ ఫస్ట్ 14 days ఆఫ్ ఎనీ డైరియల్ ఇల్నెసెస్ యాజ్ పీడియాట్రిషియన్స్ మేము జనరల్గా రికమెండ్ చేస్తాం. దీనికి చాలా స్ట్రాంగ్ సైంటిఫిక్ రేషనల్ ఉంది. ఇండియన్ ICMR బేస్డ్ స్టడీస్లో కూడా జింక్ ప్రొవైడ్ చేసేస్తే డైరియాది మొత్తం డ్యూరేషన్ అండ్ సివియారిటీ అనేది తగ్గుతుంది అని ప్రూవ్ చేస్తారు. సో జింక్ హ్యాస్ ఎ డైరెక్ట్ కనెక్షన్ ఫర్ న్యూట్రిషనల్ డైరియాస్, అండ్ ఎనీ డైరియాలో జింక్ సప్లిమెంటేషన్ బెనిఫిషియల్గా ఉంది. ఓకే, హిడెన్ హంగర్ గురించి కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, అసలు ఏంటి ఈ హిడెన్ హంగర్? సో మనము సూపర్ఫిషియల్గా చూస్తే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఇప్పుడు వరకు మనం అనుకున్నట్టు కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ తక్కువ తీసుకోవడము, ప్రోటీన్స్ తక్కువగా తీసుకోవడం, ప్రోటీన్ డెఫిషియన్సీ, కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ, మేబీ విటమిన్ కాల్షియం డెఫిషియన్సీ, ఇవన్నీ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాము. ఈ పెద్ద పెద్ద న్యూట్రియంట్స్ ఆర్ బాడీకి మేజర్ క్వాంటిటీలో కావాల్సిన న్యూట్రియంట్ డెఫిషియన్సీ మాత్రమే మాల్ న్యూట్రిషన్ అని చాలా డీకేడ్స్కి ఇయర్స్కి మనం అందరూ అనుకున్నాము, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్ యాజ్ డాక్టర్స్. బట్ ఈ మధ్య కాలంలో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ గురించి చాలా లిటరేచర్ వచ్చింది, చాలా సైంటిఫిక్ డేటా కూడా వచ్చింది. ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ట్రేస్ ఎలిమెంట్స్ ఆర్ చిన్న చిన్న క్వాంటిటీస్లో మేబీ మిల్లీగ్రామ్స్లో పర్ డే ఫ్యూ మిల్లీగ్రామ్స్, 5 mg, 10 mg ఆర్ లెసర్ క్వాంటిటీస్లోనే ఇది అవసరం పడుతున్నాయి. ఆయన ఈ చిన్న క్వాంటిటీస్లో కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేయకపోయినా దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు అనేది ఇప్పుడు ఈ మధ్యలో మనం మోర్ అండ్ మోర్ ఐడెంటిఫై చేస్తున్నాము. దీనికే హిడెన్ హంగర్ అని పేరు ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సెలీనియం అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్, మైక్రోన్యూట్రియంట్. అది ప్రతి ఒక్కరికి చాలా చిన్న క్వాంటిటీలోనే అవసరం పడతాయి. బట్ సెలీనియం లేకపోయినా చాలా పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియోమైపతి అంటే హార్ట్ మజిల్ సరిగా ఫంక్షన్ చేయలేకపోవడానికి కూడా సెలీనియం డెఫిషియన్సీ కెన్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్లీ. ఇలాగే కొన్ని మైక్రోన్యూట్రియంట్స్కి డయాబెటీస్కి కూడా కనెక్షన్ ఉంది అని గుర్తించారు. ఇవన్నీ మనం చూస్తే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఒక అన్బార్న్ బేబీ ఫీటస్కి మదర్కి ట్రేస్ ఎలిమెంట్స్ డెఫిషియన్సీ ఉన్న ఆ ఫీటస్కి కూడా దీస్ డెఫిషియన్సీస్ క్యాన్ కైండ్ ఆఫ్ అటాక్ ద బేబీ. అలాగే బేబీ టైంకి ముందు ప్రిమచ్యూర్గా లో బర్త్ వెయిట్గా అంటే 2.5 కిలోకి తక్కువ వెయిట్తో బేబీ డెలివరీ అయ్యేటప్పుడు వాళ్ళు ఇన్హెరెంట్లీ డెలివరీ అయిన టైం నుంచే సమ్ ఆఫ్ దీస్ డెఫిషియన్సీస్తోనే వాళ్ళు డెలివరీ అవుతారు. మనం సరిగా కరెక్ట్ టైంలో ఈ సప్లిమెంటేషన్స్ ప్రొవైడ్ చేయలేకపోయినా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిక్వేట్ మిల్క్, దెన్ దీస్ డెఫిషియన్సీస్ కెన్ కంటిన్యూ. కొన్నిసార్లు వాళ్ళకి సిగ్నిఫికెంట్ క్లినికల్ ఇష్యూస్తో పాటు కూడా వాళ్ళు దీంతో పాటు రావచ్చు. ఇందులో ఒక ఇంపార్టెంట్ మన తెలంగాణ స్టేట్లో మనం ఈ మధ్యకాలంలో చూసిన ఒక ప్రాబ్లం గురించి ఐ వుడ్ లైక్ టు యాడ్. మీరు విన్నట్టుంటారు విటమిన్ B1 డెఫిషియన్సీ ఆర్ బెరీ అని. సో ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఆర్ B కాంప్లెక్స్ వైటమిన్స్లో విటమిన్ B1 ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ విటమిన్స్. దానికి మెడికల్ టర్మ్స్లో థైమీన్ అంటాము. ఇది రెగ్యులర్గా మనకి B కాంప్లెక్స్ క్యాప్స్యూల్స్లో అవన్నీ ఈజీగా దొరికిపోతాయి. బట్ కొంతమంది అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు మాల్న్యూరిష్డ్ మదర్స్, సో వెరీ వీక్ షార్ట్ స్టంటెడ్ మదర్స్, వాళ్ళకి ఇన్హెరెంట్లీ ఇది చాలా డేస్ నుంచి చాలా మంత్స్ నుంచి ఈ విటమిన్ B1 డెఫిషియన్సీ ఉండడంతో వాళ్ళకి డెలివరీ అయిన బేబీస్కి కూడా విటమిన్ B1 డెఫిషియన్సీతో వాళ్ళు డెలివరీ అయ్యి వాళ్ళు 2-3-4 months లోపలనే కార్డియాక్ ఫెయిలియర్తో ప్రెసెంట్ అయిన చాలా కేసెస్ ఓవర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్ యాజ్ పీడియాట్రిషియన్స్ వీ ఆల్ హ్యావ్ సీన్ దీస్ బేబీస్. అంటే వీళ్ళు దేనికోసం కార్డియాక్ ఫెయిలియర్ లోపల వెళ్తున్నారు అనేది తెలియక మనం చాలా టెస్టులు చేస్తాము. కొంతమంది బేబీస్ బాగా సిక్ అయ్యి వాళ్ళకి వెంటిలేటర్ సపోర్ట్, ఆక్సిజన్ సపోర్ట్ ఆర్ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్, ఐనోట్రాప్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి మదర్ కండిషన్ చూసిన తర్వాత కుడ్ ఇట్ బి B1 డెఫిషియన్సీ అని అనుకొని వాళ్ళకి పరీక్షలు చేస్తే లాట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వెరీ లో విటమిన్ B1 డెఫిషియన్సీ. అండ్
వన్ సింగిల్ ఇంజెక్షన్ ఆఫ్ థైమిన్తో వాళ్ళు డ్రమాటిక్లీ ఇంప్రూవ్ అవుతారు. డ్రమాటిక్లీ అంటే ఓవర్ ఫ్యూ అవర్స్ వాళ్ళకు బీపీ, కార్డియాక్ ఫంక్షన్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడంతో వెంటనే దే ఆర్ ఏబుల్ టు కమ్అట్ ఆఫ్ ద సపోర్ట్. సో ఇది ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, ఈ విటమిన్ B1 అనేది మీరు క్వాంటిటీ పరంగా చూస్తే హార్డ్లీ ఫ్యూ మిల్లీగ్రామ్సే అవసరం పడతాయి. బట్ ఆ ఫ్యూ మిల్లీగ్రామ్స్ని మెనీ ఇయర్స్ నుండి ఈ మదర్స్ సరిగా కన్స్యూమ్ చేయలేకపోవడంతో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రెగ్నెన్సీ మొత్తం వాళ్ళకి డిఫిషియన్సీ ఉండి ఆ అన్బార్న్ బేబీకి దాని ఎఫెక్ట్ వచ్చి పుట్టిన తర్వాత కూడా వాళ్ళే తల్లిపాలు ఇస్తున్నారు. అగైన్ బ్రెస్ట్ మిల్క్లో కూడా వాళ్ళకి విటమిన్ B1 లెవెల్స్ తక్కువే ఉంటాయి. దాంతోపాటు 3-4 monthsలో యంగ్ ఇన్ఫెన్సీలో ఈ బేబీస్ హాస్పిటలైజ్ చేయాల్సిన అవసరం వరకు వచ్చే సిచ్యువేషన్. ఎలాంటి ఫుడ్ లో వైటమిన్ B1 మీరు చూస్తే వెరీ సింపుల్. రైస్లో హస్క్ ఉంది కదా, రైస్కి ఉన్న కవరింగ్ ఏముందో ఆ హస్క్లో విటమిన్ B1 ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా చాలా మంది పాలిష్ రైస్ తింటారు. సో పాలిష్ చేసినప్పుడు ఆ హస్క్ని తీసేటప్పుడు విటమిన్ B1 పోతుంది. సో అందుకే అన్పాలిష్ రైస్ ఇంటేక్ అనేది కూడా ఇంపార్టెంట్ అని ఒక కాన్సెప్ట్ మనం వింటాం. సో ఈ పాలిష్ రైస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవడంతో మనం అనుకుంటున్నాము ఓకే రైస్ ఇంటేక్ మంచిగానే ఉంది అని. బట్ ఎక్కడ రైస్లో B1 ఉందో అది యాక్చువల్లీ మనం తీసిన తర్వాతనే మనం కన్స్యూమ్ చేస్తున్నాం. సో ఈ పాలిష్ రైస్ ఇంటేక్ ఎక్కువ ఉన్న వాటిలో విటమిన్ B1 డెఫిషియన్సీ ఈజ్ వెరీ కామన్. అండ్ లాట్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ అవర్ స్టేట్ దే ఆర్ యూస్ టు కన్స్యూమింగ్ పాలిష్ రైస్ ఓన్లీ. అలాగే ఇంకో ఒక పాపులేషన్ మనం చూస్తే ఆల్కహాలిక్స్, క్రానికలీ ఆల్కహాల్ కన్స్యూమ్ చేసే వాళ్ళు కూడా విటమిన్ B1 దాన్ని ఆల్కహాల్ ఇన్హిబిట్ చేయడంతో వర్నిక్ కార్సకాఫ్ ఎన్సెఫలోపతి అని వాళ్ళకి సివియర్ విటమిన్ B1 డెఫిషియన్సీ వచ్చి ఇట్ కెన్ అఫెక్ట్ దేర్ బ్రెయిన్ ఆల్సో అంటారు. దట్ ఈస్ అనదర్ గ్రూప్. బట్ పిల్లలలో మనం ఈ గ్రూప్ అంటే పాలిష్ రైస్ కన్స్యూమ్ చేసే ఫ్యామిలీస్లో కన్స్యూమ్ చేసే మదర్స్కి బెటర్ అంటారు. కరెక్ట్. బ్రౌన్ రైస్ ఇస్ బెటర్. డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఎస్, బేబీస్ కి రాకుండా ఉంటుంది, మదర్స్ కి కూడా వాళ్ళు సేఫ్ లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. థైరాయిడ్ విషయం కూడా ఇందాక మీరు నోటీస్ చేశారు కదా, పిల్లల్లో ఎందుకని థైరాయిడ్ వాళ్ళలో రావడానికి రీజన్ ఏంటి అసలు? సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్ ట్రాన్సియంట్ హైపోథైరాయిడిజం వెన్ మదర్ ఇస్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం. సో ఎలా మనం ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ కాంటెక్స్లో మాట్లాడామో అలాగే ఇప్పుడు మీరు ఓవరాల్ చూస్తే ప్రెగ్నెన్సీ అప్పుడే TSH స్క్రీనింగ్ చేస్తే చాలామంది మదర్స్కి హైపోథైరాయిడిజం డిటెక్ట్ అవుతుంది. సో వీరిలో కొంతమందికి ఆటో ఇమ్యూన్ ఆర్ హషిమోటోస్ థైరాయిడైటిస్ అని కొన్ని యాంటీబాడీస్తో థైరాయిడ్ గ్లాండ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. ఈ యాంటీబాడీస్ అన్ఫార్చునేట్లీ ప్లాసెంటా ద్వారా పిల్లలకి కూడా వెళ్ళొచ్చు. సో థైరాయిడ్ రిసెప్టర్ బ్లాకింగ్ యాంటీబాడీస్ పిల్లలకి వెళ్తే వాళ్ళకి కూడా కంజెనిటల్ హైపోథైరాయిడిజం రావచ్చు. ఇది ఒక టెంపరీ టైప్ ఆఫ్ హైపోథైరాయిడిజం. అంటే ఆ యాంటీబాడీస్ ఇంపాక్ట్ ఉన్నంత వరకు వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూ ఉండొచ్చు, తర్వాత ఇంప్రూవ్ అయిపోతుంది. అయినా కూడా థైరాయిడ్ ఇష్యూని పుట్టిన బేబీస్లో, బార్న్ బేబీస్లో మనం వెంటనే డిటెక్ట్ చేయాలి అండి. ఎందుకంటే థైరాయిడ్ TSH అండ్ థైరాయిడ్ హార్మోన్స్ మాత్రం బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బేబీ ప్లాసెంటా లోపల, వూమ్ లోపల ఉన్నంత వరకు మదర్ నుంచి ఉన్నంత ఎక్స్టెంట్కి థైరాయిడ్ హార్మోన్ వస్తుంది. మోస్ట్ ప్రెగ్నెంట్ మదర్స్కి స్క్రీనింగ్ చేసేసి యూజువలీ థైరాయిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసేస్తారు. సో యాజ్ లాంగ్ as దేర్ థైరాయిడ్ స్టేటస్ ఇస్ ఫైన్, బేబీస్కి థైరాయిడ్ హార్మోన్ సప్లై అవుతుంది. బట్ వాళ్ళు బయట డెలివరీ అయిన వెంటనే వాళ్ళు ఓన్ థైరాయిడ్ గ్లాండ్ నుంచే బేబీస్కి థైరాయిడ్ సింథసిస్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా వేరియస్ రీజన్స్ కోసం అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యాంటీబాడీ అటాక్తో టెంపరీ థైరాయిడ్ సప్రెషన్ రావడం, కొన్ని బేబీస్కి డిస్హార్మోనోజెనిసిస్ అంటే థైరాయిడ్ గ్లాండ్ నుంచి వాళ్ళకి న్యాచురల్గా హార్మోన్ సింథసిస్లో ఇష్యూస్ వస్తాయి. కొంత బేబీస్కి థైరాయిడ్ డిస్జెనిసిస్, గ్లాండే సరిగా ఫామ్ అవ్వలేకపోవడం, ఎక్టోపిక్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్లాండ్ వేరు చోట్ల ఉండడం, లింగువల్ థైరాయిడ్ అంటాము. సో టంగ్ కిందనే థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, అది సరిగా ఫంక్షన్ అవ్వదు. జస్ట్ నేమ్ సేక్ దెర్ విల్ బి అ థైరాయిడ్ గ్లాండ్, ఇట్ మే ఆర్ మే నాట్ బి ఫంక్షనల్. సో ఇట్లాంటి ఇష్యూస్తో న్యూబోర్న్ బేబీస్కి కూడా థైరాయిడ్ డెఫిషియన్సీ ఉండొచ్చు. దీనికోసమే ఇప్పుడు యాక్చువల్లీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాక్చువల్లీ ఒక గైడ్ లైన్ మొన్ననే వాళ్ళు పబ్లిష్ చేశారు. ఎవ్రీ బేబీకి థైరాయిడ్ స్క్రీనింగ్ ఉండాలి. అది వాళ్ళు బర్త్ రైట్ లాగా TSH స్క్రీనింగ్ మాత్రం ప్రతి బేబీకి ఉండాలి. సో దీనికి చేయడానికి 2 టైం ఫ్రేమ్స్ ఉన్నాయి. ఒకటి మనం కార్డ్ TSH అని, అంబ్లికల్ కార్డ్ ఉంది కదా, బేబీ డెలివరీ చేసినప్పుడే అంబ్లికల్ కార్డ్ TSH చేయడం అనేది ఐడియల్. అంటే ఎవరికి TSH స్క్రీనింగ్ మిస్సే అవ్వదు. బేబీ డెలివరీ చేసినప్పుడే మనం వెంటనే ఆ శాంపిల్ని పంపించవచ్చు. రిపోర్ట్ మనకి ఫ్యూ అవర్స్లోనే వస్తున్నాయి. కట్ ఆఫ్ టేకన్ ఇస్ 20 ఫర్ TSH. దానికి ఎక్కువ వస్తే ఇట్ మీన్స్ థైరాయిడ్ డెఫిషియన్సీ.
అలా అప్పుడు మనం చేయలేకపోయినా బేబీకి 48 hours దాటిన తర్వాత బేబీకి స్క్రీనింగ్ చేయాలి. బికాస్ ఫస్ట్ 48 hours ఈ బర్త్ స్ట్రెస్తో TSH లెవెల్స్ ఫాల్స్లీ పెరగచ్చు. దాన్ని అవాయిడ్ చేయడానికి 48 hours తర్వాత స్క్రీనింగ్ చేస్తాం. సో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని ఐడెంటిఫై చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బికాస్ థైరాయిడ్ ప్రాబ్లం అన్డిటెక్టెడ్గా కొన్ని డేస్ వెళ్ళినా కూడా బేబీకి లాంగ్ రన్లో ఐక్యూ డెఫిషియన్సీస్ అయినా, సబ్నార్మల్ ఇంటెలిజెన్స్ అయినా, మెంటల్ రిటార్డేషన్ అయినా ఇవన్నీ కాంప్లికేషన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ ప్రివెంటబుల్ కాజ్ ఫర్ సబ్నార్మల్ ఇంటెలిజెన్స్. సో 1 out of roughly 1000 బేబీస్కి ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి. సో మనం TSH స్క్రీనింగ్ చేయకపోయినా ఇండియాలో ఉన్న నంబర్ ఆఫ్ డెలివరీస్కి 27 million బేబీస్ డెలివరీ అవుతున్నారు ఇండియాలో మాత్రం. సో ఎంతమందికి థైరాయిడ్ ఇష్యూ ఉండొచ్చు, మనం స్క్రీనింగ్ మిస్ చేసినా ఎంతమంది బేబీస్కి ఈ ఐక్యూ తగ్గడం అనేది జరగచ్చు అనేది మనం ఐడెంటిఫై చేసుకొని డెఫినెట్లీ ఎవ్రీ బేబీ హూ ఇస్ బార్న్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఆల్సో టు ఎన్ష్యూర్ ద TSH స్క్రీనింగ్ ఇస్ డన్. సో యాజ్ పేరెంట్స్ మీరు అందరూ ఇది గమనించాలి. ఒకవేళ మీ బేబీకి 24 hours లోపలనే మీరు అర్లీ డిశ్చార్జ్ చేసుకున్నా కూడా 48-72 hours మళ్ళీ పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళేటప్పుడు TSH టెస్ట్ అయిందా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. అయోడిన్ లోపం మనం పిల్లల్లో గమనిస్తే అది దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మీద దాని ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా? అయోడిన్ లోపం రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం పిల్లలకు అందించాలి? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్కి అయోడిన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో థైరాయిడ్ డిఫిషియన్సీతో మనం ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అని డిస్కస్ చేసాము, అవన్నీ అయోడిన్ డిఫిషియన్సీతో రావచ్చు. సో థైరాయిడ్ గ్లాండ్ గాయిటర్ రావడం, థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్కి గాయిటర్ అంటాము. సో ఈ స్వెల్లింగ్ రావడము, థైరాయిడ్ ఫంక్షన్ తగ్గటము, థైరాయిడ్ హార్మోన్ సింథసిస్ తగ్గడము, ఇవన్నీ అయోడిన్ డెఫిషియన్సీతో వస్తాయి. అయోడిన్ ఇంటేక్ ఎన్ష్యూర్ చేయడానికి మనం తీసుకోవాల్సిన వెరీ సింపుల్ స్టెప్, టేక్ అయోడైజ్డ్ సాల్ట్. సో లైక్ లాట్ ఆఫ్ అదర్ మల్టీవైటమిన్స్ మనం సెపరేట్లీ టాబ్లెట్స్ ఫామ్లో, సిరప్ ఫామ్లో తీసుకోవాల్సిన అవసరమే లేదు. మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ బాడీస్ మ్యాండేట్ దట్ సాల్ట్ మస్ట్ బి అయోడైజ్డ్. సో మనం అందరూ తీసుకున్న ఫుడ్లో సాల్ట్ వేసుకుంటాము. ఆ సాల్ట్లో అయోడైజ్డ్ సాల్ట్ మనం యూజ్ చేస్తే చాలు, అంత అయోడిన్ కూడా మనం రెగ్యులర్ బాడీ ఫంక్షనింగ్కి సరిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగాలి పిల్లల్లో అంటే ఏం చేయాలి అసలు? దానికి కారణం ఇమ్యూనిటీయే కదా. దీన్ని బూస్టప్ చేస్తే చాలా వరకు మనం రోగాల బారిన పడకుండా మనం వాళ్ళందరినీ సేఫ్గా ఉంచవచ్చు. ఇప్పుడు ఒక గాయం తగిలిందంటే అది మానటానికి కూడా టైం పడుతుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత లోగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో వాట్ టు డూ టు గెట్ ఇమ్యూనిటీ? సో పిల్లలంటేనే ఫస్ట్ 2 years 3 years వరకు వాళ్ళకి అడల్ట్స్కైనా కొంచెం ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్స్ అనేది రావచ్చు. నౌ ఐ రియలీ వాంట్ టు సే, ఆల్దో మనం న్యూట్రిషన్ గురించి, మాల్ న్యూట్రిషన్ గురించి ఈరోజు మాట్లాడుకున్నా కూడా ప్రతి ఫీవర్ ఆర్ ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ ఫీవర్ ఆర్ ఎవ్రీ చైల్డ్ హూ ఈస్ హ్యావింగ్ రికరెంట్ ఫీవర్ ఈజ్ నాట్ ఇమ్యూనోడెఫిషియంట్. అంటే నార్మల్గా కూడా ఫస్ట్ 2 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి సంవత్సరంకి 6 to 8 ఎపిసోడ్స్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, జలుబు, ఫీవర్, మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఆర్ వామిటింగ్, లూజ్ స్టూల్స్, ఇవి అన్నీ రావచ్చు. చాలామంది పేరెంట్స్ కూడా కంగారు పడి వస్తారు, మా బేబీకి ఇమ్యూనిటీయే లేదు, ఏదైనా చేయండి అని. మీరు ఫస్ట్ 6 monthsకి అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు కాకుండా ఈవెన్ వాటర్ ఆర్ వేరే ఎట్లాంటి లిక్విడ్స్, షుగర్, సాల్ట్ ఇవి అవాయిడ్ చేయడం. అలాగే 6 months ఆన్వర్డ్స్ కాంప్లిమెంటరీ ఫీడింగ్, అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ టైప్ ఆఫ్ సాలిడ్ ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయడం. అది కూడా హోమ్ మేడ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ విచ్ షుడ్ హ్యావ్ 3:2 రేషియో ఆఫ్ cereals and proteins, and adequate balanced intake of vegetables, fruits, so that will provide minerals, vitamins. From 9 months 10 months onwards, egg white, egg yellow, and then age appropriate animal food based on the tradition, based on the diet habits. ఇవన్నీ చూసుకుంటూ 1 year నుంచి ఫ్యామిలీ పాట్ డయట్, అంటే వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, మనం ఏమేమి తింటామో అవన్నీ పిల్లలకి ఆఫర్ చేస్తే డెఫినెట్లీ మీ బేబీకి ఉన్న కంప్లీట్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్, కంప్లీట్ పొటెన్షియల్ ఫర్ ఇమ్యూనిటీ ఇవన్నీ రీచ్ అవుతారు. దెర్ ఇస్ నో వే దే కెనాట్ రీచ్ ఇట్. దీస్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఆఫ్ ఇమ్యూనోడెఫిషియన్సీస్ అనేది వెరీ 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 రేర్ అండ్ అన్కామన్ గ్రూప్. అక్కడి వరకు మనం ఆలోచించక ముందు మనం అడిక్వేట్ న్యూట్రిషన్, అడిక్వేట్ గ్రోత్, అడిక్వేట్ వెయిట్ గెయిన్ ఎన్ష్యూర్ చేసుకుంటే అదే సరిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇవన్నీ మనం చేసిన తర్వాత కూడా 6 episodes 7 episodes సంవత్సరంలో పిల్లలకి జలుబు, దగ్గు, చిన్న చిన్న ఎపిసోడ్స్ ఫీవర్ రావచ్చు. ఇలా ఎపిసోడ్స్ వచ్చే మన బాడీస్కి కూడా ఇమ్యూనిటీ
అంటే అవర్ బాడీ లెర్న్డ్ హౌ టు ఫైట్ ఇన్ఫెక్షన్. సో దిస్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్, పర్టికులర్లీ ఫస్ట్ 2 years. బట్ డిస్పైట్ దిస్ వెరీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే నెలకు ఒకసారి, మంత్కి ఒకసారి సిక్నెస్ రావడం, మంత్కి 2-3 days స్కూల్కి లీవ్ పెట్టాల్సి రావడం, ఇట్లాంటి రెకరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఒక 2-3 కామన్ కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ ఉండొచ్చు కొన్ని పిల్లలకు, ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్, ఆర్ ఆస్మా, వీజింగ్, అలర్జిక్ డిసార్డర్స్ ఉండొచ్చు కొంతమందికి. ఆర్ పిల్లలు ఎక్కువసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అయ్యే అట్మాస్ఫియర్లో వాళ్ళు ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 yearకే పిల్లలకి డే కేర్లో పంపాల్సి వచ్చింది వేరే ఆప్షన్స్ లేక, ఆర్ కిండర్ గార్డెన్ స్కూల్కి పంపిస్తున్నాము, ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అక్కడ. అట్లాంటి సిచ్యువేషన్స్లో దే మే గెట్ ఎక్స్పోజ్డ్ మోర్ ఆఫన్ అండ్ హెన్స్ దే మే గెట్ ఇన్ఫెక్షన్స్. ఇది కాకుండా ఇమ్యూనిటీ మాత్రమే ప్రాబ్లం అని ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రపోర్షనే ఉంటారు. మీరు అడిగినట్టు డయట్లో మనం ఏమేమి ఇవ్వచ్చు ఇమ్యూనిటీ కంటే, హై ప్రోటీన్ డైట్. సో ఎయిదర్ బేస్డ్ ఆన్ యువర్ డైట్, వెజిటేరియన్ డైట్, నాన్ వెజిటేరియన్ డైట్. వెజిటేరియన్ డైట్ అంటే పల్సెస్, గ్రామ్స్, చనా, రాజ్మా ఇలాంటి ప్రోటీన్స్, గ్రౌండ్ నట్స్ అనేది వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ యాజ్ వెల్ as మినరల్స్ అండ్ వైటమిన్స్. నాన్ వెజిటేరియన్ డైట్ ఉన్నవాళ్ళు ఎగ్ వైట్ ఇవ్వచ్చు, చికెన్ ప్రోటీన్ ఇవ్వచ్చు. దీస్ ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఫ్లాక్స్ సీడ్స్, డ్రైడ్ ఫ్రూట్స్, ఆల్మండ్, క్యాష్యూస్ ఇలాంటిది ఆఫర్ చేయడం. కర్డ్ ఒక హోలిస్టిక్ ప్రోబయోటిక్. కర్డ్ ఇస్ సచ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోబయోటిక్ గుడ్ బ్యాక్టీరియా. మిల్క్ అంటే మిల్కే ఎక్కువ ఇవ్వాలని అవసరం లేదు. కౌస్ మిల్క్ అనేది హార్డ్లీ ఆఫ్టర్ 1 year అంత పెద్ద రిక్వైర్మెంట్ అనేది లేదు. మేబీ 1 cup, 1.5 cups ఇన్ అ డే కూడా సరిపోతాయి. రెస్ట్రిక్టింగ్ ఇట్, లిమిటింగ్ ఇట్ టు less than 2 cups ఇన్ అ డే ఇస్ యాక్చువల్లీ రికమెండెడ్. వీ షుడ్ నాట్ గివ్ టూ మచ్ కౌస్ మిల్క్, బట్ కర్డ్ ఇవ్వచ్చు. ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్ లైక్ చీజ్, ఘీ ఆల్సో ఇస్ వెరీ వెరీ రిచ్ ఇన్ సో మెనీ న్యూట్రియంట్స్. సో ఇట్లా ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఆఫర్ చేయడంతో మనం ఒక బ్యాలెన్స్డ్ ఇంటేక్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ మన బేబీకి ఆఫర్ చేస్తే వాళ్ళకి ఉండాల్సింది ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఇది కాకుండా ప్రాపర్ ఇమ్యూనో డెఫిషియన్సీ ఎప్పుడు సస్పెక్ట్ చేయాలంటే వెరీ సీరియస్ ఇన్ఫెక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనింజైటిస్, దట్ ఈస్ ఇన్ఫెక్షన్ ఇన్వాల్వింగ్ ద బ్రెయిన్. సివియర్ యాప్సెసెస్ అంటే ఏదో ఒక పార్ట్లో పస్ కలెక్షన్ రావడం, అట్లాంటి వెరీ సివియర్ ఇన్ఫెక్షన్స్. బోన్ అండ్ జాయింట్ ఇన్ఫెక్షన్స్, ఆస్టియోమైలైటిస్ అని బోన్లోని ఇన్ఫెక్షన్ రావడం, ఆర్ సెప్టిక్ ఆర్థరైటిస్, జాయింట్ ఇన్ఫెక్షన్. ఇవన్నీ వేరు రిస్క్ ఫ్యాక్టర్స్ లేక రిపీటెడ్గా పిల్లలకి వస్తుంది. అండ్ కొన్ని అన్యూజువల్ బ్యాక్టీరియాతో వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా యూజువలీ మనం ఎక్కువ చూడము, బట్ అన్యూజువల్ బ్యాక్టీరియాతో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మనం ఇమ్యూనిటీ సీరియస్లీ డిఫిషియెంట్ ఉందా అని థింక్ చేయాలి. దానికి సంబంధించి స్పెషలిస్ట్ అండ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం వెళ్తే అప్రోప్రియేట్ పరీక్షలు చేస్తాం. యాంటీబయాటిక్స్ విషయంలో కూడా అంటే ఎలాంటి వర్స్ట్ కండిషన్లో వాళ్ళకి ఇవ్వాలి, అంటే ఊరికే ఇవ్వడానికి కూడా లేదు కదా, అది కూడా ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద. మరి అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ అసలు ఎప్పుడు వాడితే బెటర్ అంటారు? ఒక 4 రోజులు జలుబు ఉందనంటే ఇంకా పేరెంట్సే డాక్టర్ దగ్గరకు వచ్చి యాంటీబయాటిక్ ఇచ్చేయండి, తగ్గిపోవట్లేదండి ప్లీజ్ యాంటీబయాటిక్స్ పెట్టండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు డాక్టర్స్. అబ్సల్యూట్లీ. సో ఈ యాంటీబయాటిక్ అబ్యూస్ ఆర్ ఓవర్ యూస్ కి పార్ట్లీ యాజ్ పేరెంట్స్ మీరు రీజన్, పార్ట్లీ యాజ్ డాక్టర్స్ వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. ఎలా అవుతుందంటే ఒకలాగా ఒక సోషల్ ప్రెషర్, అంటే పేరెంట్స్ వాంట్ ఇన్స్టెంట్ సొల్యూషన్స్. సో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గర వెళ్తారు, ఒక వైరల్ ఫీవర్ ఎట్లాగైనా 3-4 days పడుతుంది అనుకోండి జ్వరం తగ్గడానికి. సెకండ్ డే డాక్టర్ దగ్గర వెళ్ళి ఆ డాక్టర్ మీకు ఇది వైరల్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్ అవసరం లేదండి, 2-3 days కొంచెం ఓపిగా ఉండండి అంటే, అది తట్టుకోకుండా మనం నెక్స్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి ఇప్పుడే మాకు సొల్యూషన్ కావాలంటే వేరే ఆప్షన్ లేక డాక్టర్స్ కూడా సమ్టైమ్స్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం అవుతుంది. బట్ లెట్ మీ టెల్ యూ, 2 సంవత్సరం లోపల ఉన్న పిల్లలకి 90% ఆఫ్ ఫీవర్, 90 to 95% ఆఫ్ ఫీవర్స్ విల్ నాట్ బీ బ్యాక్టీరియల్, విల్ బీ వైరల్. సో మీరు 10లో 9 episodes ఆఫ్ ఫీవర్ దట్ వీఆర్ ట్రీటింగ్ ఇన్ ద చైల్డ్, అది యాంటీబయాటిక్ ఇచ్చినా ఇవ్వకపోయినా 4-5 daysలో తగ్గిపోతుంది. దే ఆర్ ఆల్ వైరల్. ఓన్లీ 10% ఆఫ్ ఫీవర్స్ విల్ బీ బ్యాక్టీరియల్. ప్రాబ్లం ఏంటంటే విచ్ 10% అనేది మనం ముందు చెప్పలేము. ఫీవర్ సైన్స్ పట్టియో, డ్యూరేషన్ పట్టియో, స్పైక్ ఇంటెన్సిటీ పట్టి కూడా మనం చెప్పలేము ఇది బ్యాక్టీరియల్ ఫీవరా వైరల్ ఫీవరా అని. కొన్ని చిన్న చిన్న సైన్స్ ఉన్నాయి, అది చూస్తే డెఫినెట్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పస్ పాయింట్స్ ఆన్ ద టాన్సిల్స్ ఆర్ ప్యాలటల్ పెటకి అంటాము, ప్యాలట్ ఆర్ ఓరల్ క్యావిటీలో రెడ్ స్పాట్స్ ఉన్నాయి, లింఫ్ నోడ్స్ పెద్దగా స్వెల్ అవ్వడం,
ఇట్లాంటి స్పెసిఫిక్ సైన్స్, రెడ్ టాన్సిల్స్, రెడ్ ఫ్యారింగ్స్, ఫాలిక్యులర్ టాన్సిలైటిస్, ఇట్లాంటిది చూస్తే డెఫినెట్లీ ఇది యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన ఫీవర్ అనేది గుర్తించవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ఫీవర్స్లో ఫీవర్ మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఎగ్జామినేషన్లో ఇలాంటి సైన్స్ ఏమి ఉండదు. ఇందులో మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బీ వైరల్. సో మనం ఎప్పుడు యాంటీబయాటిక్ గురించి థింక్ చేయాలి అంటే యూజువల్గా టెంపరేచర్ విచ్ ఇస్ గోయింగ్ మోర్ దెన్ 103 degrees, టెంపరేచర్ లాస్టింగ్ మోర్ దెన్ 5 days, అంటే 4-5 daysకి ఎక్కువసేపు జ్వరం కంటిన్యూ అవ్వడము, ఆర్ నేను చెప్పిన కొన్ని సైన్స్ దట్ ఈస్ లింఫ్ నోడ్స్, దట్ ఈస్ ఇక్కడ ఉన్న లింఫాటిక్ గ్లాండ్స్ అనేది సైజ్లో పెరగడము, ఆర్ టాన్సిల్స్ ఎన్లార్జ్ అవ్వడం, టాన్సిల్స్లో పస్ పాయింటింగ్ అంటే వైట్ స్పాట్స్ ఆర్ రెడ్ స్పాట్స్ కనిపించడం, ఇట్లాంటి సైన్స్ కనిపిస్తే మాత్రం డెఫినెట్లీ యాంటీబయాటిక్ ఇవ్వాలి. అలాగే లూజ్ మోషన్స్ ఆర్ డయేరియల్ ఎపిసోడ్స్లో బ్లడ్ ఆర్ మ్యూకస్ ఇన్ ద స్టూల్, అది డిసెంట్రీ అంటాము, దాంట్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటాయి. ఇవి అన్నీ లేదు, మైల్డ్ ఫీవర్, స్పైక్ బిలో 101, 102, ఈవెన్ వైరల్లో కూడా 101, 102 వరకు ఫీవర్ వెళ్ళొచ్చు. సో అప్ టు 102 let us say, అండ్ ఫీవర్ విచ్ ఇస్ సబ్సైడింగ్ ఇన్ 48 hours. ఇన్ బిట్వీన్ ఫీవర్ ఎపిసోడ్స్ బేబీ యాక్టివ్గా ఉంది, బాగా ఆడుకుంది, నార్మల్ ఇంటేక్ వాటర్, లిక్విడ్స్, పాలు అంతా తీసుకుంటుంది, యూరిన్ మోషన్ టైం టు టైం వెళ్తుంది అంటే కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి. పారాసిటమాల్ ఇవ్వండి, 15 mg/kg ఆఫ్ పారాసిటమాల్ ఎవ్రీ 6 hours. హైడ్రేట్ చేయండి, ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్ ఇవ్వండి, మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం అదర్ సపోర్టివ్ కేర్ ఇవ్వండి. బట్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అనేది మనం ముందు డిస్కస్ చేసిన కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్లు ఇస్తే సరిపోతాయి. ఇవి ఈ రెస్ట్రెయింట్ అనేది యాజ్ డాక్టర్స్ మాకు ఉండాలి, యాజ్ పేరెంట్స్ మీరు కూడా కొంచెం ఓపిక వెయిట్ చేయాలి. ఒక 1-2 days డాక్టర్ చెప్పి స్టిల్ ఫీవర్ పర్సిస్ట్ అవుతుందని అంటే అది మెడిసిన్స్ ఫెయిలియర్ అని మనం అనుకోవద్దు. ఇట్ ఈస్ అ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ద ఇల్నెస్ ఆల్సో. ఆ కండిషన్కి మనం అంత టైం, అంతసేపు ఇవ్వాలి, కొంచెం పేషెంట్గా ఉండాలి అనేది ఇట్స్ ద బాటమ్ లైన్. సో ఫీవర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంటీబయాటిక్ డెఫిషియన్సీ. ఓకే, ఇంకా ఎఫ్టిటి అంటే ఏంటి అసలు డాక్టర్స్? ఎఫ్టిటి ఫెయిలియర్ టు థ్రైవ్. సో ఫెయిలియర్ టు థ్రైవ్ అనేది ఒక మెడికల్ టర్మ్ కాయిన్డ్ ఫర్ స్పెసిఫిక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఇప్పుడు మీరు ముందు అడిగారు కదా, కొంతమంది బేబీస్ వాళ్ళు మదర్ ఫాదర్ కూడా హైట్ వెయిట్ తక్కువ ఉన్నారు, వాళ్ళు కూడా హైట్ వెయిట్ తక్కువ ఉన్నారు. ఇది ప్రాబ్లమాటిక్ ఆర్ ప్యాథలాజికల్ మాల్ న్యూట్రిషనా, రెగ్యులర్ ఎక్స్పెక్టెడ్ జెనెటిక్ అండర్ న్యూట్రిషనా అన్నది క్వశ్చన్. సో ఫెయిలియర్ టు థ్రైవ్ అనేది ఇట్స్ అ ప్యాథలాజికల్ టర్మ్. అంటే ఇది ఉన్న కండిషన్లో డెఫినెట్లీ ఆ బేబీకి న్యూట్రిషన్లో ప్రాబ్లం ఉంది. అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు పుట్టినప్పుడు 58 సెంటైల్స్ అంటాము. అంటే న్యూబార్న్ బేబీస్ని మనం 1 to 100 వరుసగా వాళ్ళు వెయిట్ ప్రకారం మనం ర్యాంక్ చేసేస్తాం అనుకోండి. యూజువల్గా 10th centile to 90th centile అనేది నార్మల్ వేరియేషన్. సో పుట్టినప్పుడు ఒక బేబీ 58 centile ఉండి కొద్దిగా యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఆ సెంటైల్ లైన్ అనేది డ్రాప్ అవుతూ వస్తుంది అంటే దట్ ఈస్ అ కన్సర్న్. సో ద మొమెంట్ అ బేబీ క్రాసెస్ 2 centile లైన్స్, అంటే 50th centile నుంచి 10th centileకి వచ్చింది, తర్వాత 6 monthsలో 10th centile నుంచి ఇంకా తగ్గించి 3rd centileకి వచ్చింది అనుకోండి, అది ప్రాబ్లం. ఆన్ ద అదర్ హ్యాండ్ పుట్టినప్పుడే 3rd to 10th centileలోనే ఉంది ఒక బేబీ, పుట్టినప్పుడే చిన్న బేబీ 6 monthsలో కూడా 3rd to 10th centile ఉంది అంటే ఇట్స్ స్టిల్ ఓకే. ద బేబీ ఈస్ ప్యారలల్ టు ద centile line. Baby didn't cross the line and come down. But somebody who is crossing the line and coming down, అంటే మీరు పుట్టినప్పుడు యావరేజ్ వెయిట్లో డెలివరీ అయ్యారు, 6 monthsలో 10th centileకు తగ్గిపోయారు, మళ్ళీ 1 yearకి 3rd centileకి వచ్చారంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఇలా సెంటైల్స్ క్రాస్ చేసినప్పుడు ఆర్ ఇఫ్ దెర్ ఇస్ సివియర్ ప్రాబ్లమ్, పర్టికులర్లీ ప్రాబ్లమ్స్ ఇన్ ద హైట్, దెన్ దే నీడ్ ఎవాల్యుయేషన్. సో దీనికి మనం ఫెయిలియర్ టు థ్రైవ్ అని చెప్తాము. సో ఫెయిలియర్ టు థ్రైవ్ అనేది ఇట్స్ వన్ టర్మ్ టు క్రియేట్ అటెన్షన్ టు దిస్ మాల్ న్యూట్రిషన్ ఇష్యూ. ఫెయిలియర్ టు థ్రైవ్ అనేది ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ పీడియాట్రిషియన్స్ దగ్గరనో ఆర్ అవసరం అయితే ఎండోక్రైనాలజీ ఎక్స్పర్ట్స్ దగ్గరనో కన్సల్టేషన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సమ్టైమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కూడా వాళ్ళు పంపిస్తారు ఇఫ్ దెర్ ఇస్ సస్పెక్టెడ్ క్రానిక్ డయేరియా ఆర్ మాల్ అబ్సార్ప్షన్ సిండ్రోమ్స్. మదర్ క్యారింగ్గా ఉన్నప్పుడు ఆవిడలో పోషక లోపం ఉంది అని అంటే ఆ తర్వాత పుట్టే పిల్లల్లో కూడా ఇలాంటి న్యూట్రిషనల్ అన్ని కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. పోషక లోపంతోనే పుడతారా వాళ్ళంతా? అంటే మదర్ కి ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే బేబీకి కూడా డెఫిషియన్సీ ఉంటుందా అనేది. సో ఎస్ అండ్ నో. ఎందుకు నో అంటున్నానంటే కొన్ని న్యూట్రియంట్స్ లో బేబీ ఒక పారాసైట్ లాగా ఉంటుంది. అంటే మదర్ కి డెఫిషియన్సీ ఉన్నా కూడా బేబీ మాత్రం కరెక్ట్ గా ఆ న్యూట్రిషన్ ని గ్యాదర్ చేయగలుగుతుంది. కామనెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఐరన్. లాట్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్స్ ఐరన్ డెఫిషియెంట్ గా ఉంటారు.
బట్ పిల్లలు న్యూ బోర్న్ బేబీస్లో ఐరన్ డెఫిషియన్సీ వెరీ రేర్, ఇన్ఫ్యాక్ట్ నెవర్ హ్యాపెన్స్. ఎందుకనంటే ఇండియాలో 50-60% ప్రెగ్నెంట్ మదర్స్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న మదర్స్ వచ్చినా కూడా న్యూ బోర్న్ బేబీస్లో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఆల్మోస్ట్ నిల్. దిస్ ఇస్ బికాస్ బేబీ విల్ సెలెక్టివ్లీ అబ్జార్బ్ ఆల్ ద ఐరన్ ఇన్ ద మదర్. ఈవెన్ మదర్కి ఐరన్ తక్కువ ఉన్నా కూడా ఉన్న ఐరన్ని బేబీ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఈ కండిషన్లో బేబీ విల్ నాట్ బి డెఫిషియెంట్. బట్ కొన్ని న్యూట్రియంట్స్ పర్టికులర్లీ విత్ విటమిన్ డి, ఇంతకుముందు మీరు అడిగారు కదా విటమిన్ డి అండ్ కాల్షియం, ఇందులో మదర్స్ విటమిన్ డి హ్యాస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆన్ బేబీస్ విటమిన్ డి స్టోర్. సో మెటర్నల్ విటమిన్ డి స్టేటస్ తక్కువ ఉంటే లాట్ ఆఫ్ బేబీస్ విల్ ఆల్సో హ్యావ్ విటమిన్ డి డెఫిషియన్సీ. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద న్యూట్రియంట్. కొన్ని న్యూట్రియంట్స్లో మదర్కి తక్కువ ఉన్నా కూడా బేబీస్ మాత్రం దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. కొన్ని దాంట్లో బేబీస్కి కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు. ఓకే, అంటే అసలు పిల్లల్లో ఇలాంటి పోషక లోపాలు ఉన్న విషయాన్ని డాక్టర్స్ ఏ విధంగా గుర్తిస్తారు? ఏమైనా వాళ్ళకి టెస్ట్లు చేస్తారా ఏంటి? అగైన్ కామనెస్ట్ థింగ్, ఇప్పుడు ప్రతి న్యూట్రిషన్కి మనం టెస్ట్ అనేది బ్లడ్ పరీక్ష, యూరిన్ స్క్రీనింగ్ మనం చేయడానికి అవసరం లేదు. బట్ ఎవ్రీ విజిట్ అంటే ఇమ్యునైజేషన్, వ్యాక్సిన్స్ కోసం మీరు డాక్టర్స్ దగ్గర వెళ్ళేటప్పుడు ప్రతిసారి మేము ఏం చేస్తామంటే గ్రోత్ చార్ట్స్ అనేది ఉంటాయి. సో కామన్లీ వీ ఫాలో ది WHO గ్రోత్ చార్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రోత్ చార్ట్స్ అనేది ఉన్నాయి. సో ఈ గ్రోత్ చార్ట్ అనేది పీడియాట్రిక్ ఫైల్లో ఒక కాంపనెంట్ అనమాట. సో ఈ గ్రోత్ చార్ట్లో ఏజ్ ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, హారిజాంటల్ లైన్లో ఏ బేబీ ఏజ్ ఉంటుంది మంత్స్లో, కొన్ని గ్రోత్ చార్ట్లో పెద్ద చిల్డ్రన్కి ఇయర్స్లో ఉంటుంది, అండ్ వై యాక్సిస్లో వెయిట్, హెడ్ గ్రోత్ అంటే హెడ్ సర్కంఫరెన్స్ అండ్ లెంగ్త్ ఆర్ హైట్ ఉంటుంది. ఇవి 3 పారామీటర్స్ అట్లీస్ట్ ఇన్ ద ఫస్ట్ 1 year ఒక 5 to 6 times మనం ప్లాట్ చేసి చూడాలి. ఇందులో ఏమైనా డెఫిషియన్సీస్ ఆర్ మనం ముందు డిస్కస్ చేసినట్టు ఫెయిలియర్ టు థ్రైవ్ లాగా, క్రాసింగ్ ద సెంటైల్స్ అండ్ కమింగ్ డౌన్, ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆర్ వెయిట్ మాత్రం సరిగా వెళ్తుంది, హైట్ తక్కువ ఉంది, దట్స్ ఆల్సో రెడ్ ఫ్లాగ్. హార్మోన్ డెఫిషియన్సీస్లో ఈ హైట్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం. ఆర్ వెయిట్ ఓకే ఉంది బట్ హెడ్ సర్కంఫరెన్స్ బాగా తక్కువ ఉంది. ఇలాంటి లీనియర్ గ్రోత్, హెడ్ సర్కంఫరెన్స్, లెంగ్త్, హైట్ లీనియర్ గ్రోత్ లో అవడము ఆర్ వెయిటే మరీ లో ఉండడము, ఇట్లాంటి అబ్నార్మాలిటీస్లో మనం బేబీకి ఓవరాల్ స్క్రీనింగ్ చేస్తాము. ఇది ఏమీ లేకపోయినా స్పెసిఫిక్ సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న బేబీస్కి ఎక్సెసివ్ టైర్డ్నెస్, పువర్ ఐక్యూ ఆర్ పువర్ కాగ్నిషన్, డిక్రీస్డ్ స్కూల్ పర్ఫార్మెన్స్, సడన్లీ వాళ్ళు మెమరీ లాస్ లాగా కంప్లైంట్ చేయడం, ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ తగ్గడం, ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, నాట్ ఏబుల్ టు పే అటెన్షన్ ఇన్ స్కూల్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఐరన్ డెఫిషియన్సీలో రావచ్చు. అలాగే విటమిన్ డి డెఫిషియన్సీలో నాన్ స్పెసిఫిక్ ఏక్స్, పెయిన్స్, బ్యాక్ పెయిన్, బోన్ పెయిన్, టీత్ డెంటిషన్లో ఇష్యూస్ రావడం, చిల్డ్రన్కి టీత్ ఎరప్షన్స్లో అవ్వడం, డిలే అవ్వడం, ఆర్ బోన్స్ సాఫ్టనింగ్తో వాళ్ళకి రెకరెంట్ ఫ్రాక్చర్స్కి టెండెన్సీ రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తే విటమిన్ డి కాల్షియం ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. రికెట్స్, వి ఆల్సో సీ చిల్డ్రన్ విత్ ఫీచర్స్ ఆఫ్ రికెట్స్. సో రికెట్స్ అనేది గ్రోయింగ్ బోన్స్లో వైటమిన్ డి అండ్ కాల్షియం మినరల్ డెఫిషియన్సీ రావడంతో పిల్లలకి బోన్ మినరలైజేషన్ అనేది డిలే అవుతుంది. సో దీనివల్ల మనం కామన్లీ చూసే సిమ్టమ్స్, ఇది పిల్లలకి సాఫ్ట్ స్పాట్ ఒకటి ఉంటుంది, మీరు గమనించినట్టు ఉంటారు, యాంటీరియర్ ఫాంటనైల్ అంటాము. సో ఆ సాఫ్ట్ స్పాట్ ఏది మెద్దగా ఉంటుందో చిన్న బేబీస్కి అది యూజువలీ 15 months దగ్గర క్లోజ్ అవ్వాలి అనుకోండి, అది 1.5 years తర్వాత కూడా క్లోజే అవ్వలేదు, అట్లాగే ఓపెన్ ఉంటుంది అంటే దట్స్ వన్ ఆఫ్ ది ఇండికేటర్స్ ఫర్ విటమిన్ డి డెఫిషియన్సీ. అట్లాగే హెడ్ సర్కంఫరెన్స్ నార్మల్కైనా ఎక్కువ కనిపించడం, ఈ స్కల్ బోనే టచ్ చేస్తే సాఫ్ట్గా ఒక బాల్ లాగా ఫీల్ అవ్వడం, ఇట్లాంటి సిమ్టమ్స్. సో పింగ్ పాంగ్ బాల్ కన్సిస్టెన్సీ లాగా కనిపించడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉండొచ్చు అని అనుకుంటాము. సో ఒక్కొక్క డెఫిషియన్సీకి దెర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ సైన్స్. సో అనీమియా అంటే బేబీకి ప్యాలర్, వైట్ కాంప్లెక్షన్ ఆర్ వైట్ ఈ అంటే కంజంక్టివాలో ఎక్సెసివ్ ప్యాలర్ కనిపించడం, టైర్డ్నెస్, ఎగ్జాషన్, ఇలాంటి ఫీచర్స్, ఆ ఫీచర్స్ బట్టి మనం ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉందా అనేది సస్పెక్ట్ చేయాలి. అలాగే గమ్ బ్లీడ్స్లో స్కర్వీ, విటమిన్ సి డెఫిషియన్సీ ఉండొచ్చు. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో పిల్లలకి ఇరిటబిలిటీ అండ్ ఎక్సెసివ్ క్రయింగ్, సమ్టైమ్స్ ఈవెన్ డెవలప్మెంట్ స్లో అవ్వడం. ఇన్ఫెంట్స్ విత్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీలో ITS అని నార్త్ ఇండియాలో ఇది చాలా కామన్, ఇన్ఫెంటైల్ ట్రెమర్ సిండ్రోమ్ అని, వాళ్ళకి ట్రెమర్స్ రావడం, వాళ్ళకి వచ్చే డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ అనేది రిగ్రెస్ అయిపోతారు. అంటే దే స్టార్టెడ్ సిట్టింగ్, సడన్లీ ఆఫ్టర్ 2-3 months సిట్టింగ్ అనేది బేబీ లూజ్ చేసేస్తుంది, పడుకుంటుంది, పడుకున్న పొజిషన్ నుంచి లేవలేకపోతుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీలో రావచ్చు. సో డెఫిషియన్సీ బట్టి, సిమ్టమ్స్ బట్టి వీ హ్యావ్ టు స్క్రీన్ ఫర్ ద అప్రోప్రియేట్ న్యూట్రియంట్ అండ్ దెన్ సప్లిమెంట్ ఇట్ అప్రోప్రియేట్లీ. కొంతమంది పిల్లలు లో వెయిట్తో పుడుతూ ఉంటారు కదా,
మరి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు? సో ఇందులో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ వెయిట్ బరువు తక్కువగా పుట్టిన పిల్లలలో వాళ్ళకి లాంగ్ టర్మ్ మీరు కాన్సిక్వెన్సెస్ చూస్తే వాళ్ళు కన్సిస్టెంట్లీ చిన్నగా కూడా ఉండొచ్చు. అంటే ఎస్పెషలీ జెనెటికలీ స్మాల్గా పుట్టిన బేబీస్, వాళ్ళు తల్లి తండ్రి ఇద్దరు కూడా వెయిట్ అండ్ హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇట్స్ లైక్ అ జెనెటిక్ ఇంపాక్ట్ అండ్ దే మే కంటిన్యూ టు హ్యావ్, వాళ్ళు పెద్దగా అయ్యేటప్పుడు కూడా వాళ్ళకి హైట్ అండ్ వెయిట్ అనేది తక్కువ ఉండొచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఇస్ అన్ అదర్ హైపోథెసిస్ కాల్డ్ బార్కర్స్ హైపోథెసిస్. అంటే ఇది ఫీటల్ ఆన్సెట్ ఆఫ్ అడల్ట్ డిసార్డర్స్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ఈ పుట్టినప్పుడు ఎవరికి మదర్ ప్లాసెంటా నుంచి న్యూట్రియం డెలివరీ తక్కువ అవడంతో వాళ్ళు బరువు తక్కువగా పుట్టారు, అంటే వాళ్ళకి ఉన్న పొటెన్షియల్ వరకు వాళ్ళు యాజ్ అ ఫీటస్ గ్రో అవ్వలేకపోయారు. అంటే మదర్కి సివియర్ బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లము, ఏదో ఒక మెడికల్ ఇష్యూ రావడంతో ఆ ఫీటస్ అనేది ఫీటల్ గ్రోత్ పొటెన్షియల్ని రీచ్ అవ్వలేకపోయింది. బేబీ 3 కిలో డెలివరీ అవ్వాల్సింది 2.2 కిలోలోనే డెలివరీ అయింది అనుకోండి. అలాంటి బేబీస్ మాత్రం పెరిగేటప్పుడు వాళ్ళకి మనం అప్రాప్రియేట్ డయట్, అడిక్వేట్ క్యాలరీ, అడిక్వేట్ ప్రోటీన్ అనేది ఇచ్చినప్పుడు కూడా కొంతమంది బేబీస్కి ఫీటల్ ఆన్సెట్ అడల్ట్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు పెరిగేటప్పుడే కొంచెం వాళ్ళకి కొలెస్ట్రాల్ అండ్ అబ్నార్మల్ లైపిడ్ ఫ్యాట్ మెటబాలిజంతో వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మెటబాలిక్ కండిషన్స్కి కూడా ఛాన్సెస్, రిస్క్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ హైపోథెసిస్. ఇది ఎలా గుర్తించారంటే ఇది యూరోపియన్ కంట్రీస్లో ఒక పెద్ద స్టడీ అయింది. అంటే పెద్దగా అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు రెట్రోస్పెక్టివ్గా వెళ్ళి వాళ్ళు బర్త్ వెయిట్ పుట్టినప్పుడు వాళ్ళు వెయిట్ ఎంత అని చూసినప్పుడు అందులో చాలా మందిలో బరువు తక్కువగా పుట్టిన వాళ్ళు. సో ఇలా బరువు తక్కువగా వచ్చి డెలివరీ అయిన వాళ్ళలో అబ్నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చి లేటర్ ఆన్ డయాబెటీస్కి, స్ట్రోక్, హైపర్ టెన్షన్కి రిస్క్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో హైపోథెసిస్ సమ్మరీ ఏంటంటే ఇలా బరువు తక్కువ పుట్టిన బేబీస్కి అబ్నార్మల్ క్యాచప్ గ్రోత్ కూడా మనం పుష్ చేయొద్దు. వాళ్ళకున్న న్యాచురల్ టెండెన్సీ ప్రకారం వాళ్ళు గ్రో అవుతూ వస్తే సరిపోతుంది. అయితే అధిక బరువుతో ఉన్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కదా, మరి వాళ్ళల్లో పోషక లోపాలు కూడా ఉంటాయా? వాళ్ళల్లో డెఫిషియన్సీ కూడా ఉంటుంది? వాళ్ళకు డెఫిషియన్సీ ఉంటాయి. సో టిపికలీ ఈ డయాబెటీస్ ఉన్న మదర్స్కి బేబీస్ 3.5, 3.6, సమ్టైమ్స్ 4 కిలో ఉన్న బేబీస్ కూడా మేము చూస్తాము. చూడడానికి చాలా చబ్బీగా, క్యూట్గా ఉంటారు వాళ్ళు. బట్ పాపం వాళ్ళకి కూడా కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఈ డెఫిషియన్సీస్ రావచ్చు. సో అందుకే ఈ సైజ్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఇట్స్ నాట్ అ డైరెక్ట్ ఇండికేటర్ ఆఫ్ ద ఓవరాల్ హెల్త్, పర్టికులర్లీ ఈ లార్జ్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ బేబీస్. సో వీక్స్కి తగ్గినట్టు ఉండకుండా ఎక్కువ వెయిట్తో పుట్టిన బేబీస్కి కూడా లో షుగర్, లో గ్లూకోజ్, లో కాల్షియం, లో మెగ్నీషియం ఇలాంటి డెఫిషియన్సీస్కి ఇనిషియల్ డేస్లో ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళకి నార్మల్ 3 కిలో, 2.8, 2.9 అప్రాప్రియేట్ వెయిట్ ఉన్న బేబీస్కి అయినా ఫస్ట్ ఫ్యూ డేస్లో వెయిట్ లాస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తాయి. అవుట్డోర్ గేమ్స్ ఆడటం బాగా తగ్గిపోయింది పిల్లలకి. కరెక్ట్. స్కూల్స్లో గ్రౌండ్స్ కూడా చాలా వరకు లేవు. తర్వాత స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది, స్క్రీన్ బాగా చూస్తున్నారు, దీంతో నిద్ర కూడా తక్కువ పోతున్నారు. నిద్రపోయినా కూడా లేట్ నైట్స్ పడుకోవడం, లేట్ నైట్గా డిన్నర్ చేయడం, అర్ధరాత్రి ఆకలేస్తుందని చెప్పేసి ఏదో ఒక ఫుడ్ తీసుకోవడం, మార్నింగ్స్ లేట్గా లేవడం, ఇవన్నీ కూడా వాళ్ళ హెల్త్ మీద ఎంతటి ఎఫెక్ట్ పడుతుంది, డెఫిషియన్సీస్కి ఎంతవరకు రీజన్ అవుతుంది, వాళ్ళ మజిల్ అండ్ బోన్ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అబ్సల్యూట్లీ. మనం లాస్ట్ 1 hour నుంచి డెఫిషియన్సీస్ గురించి ఇంత మాట్లాడాము యాక్చువల్గా, బట్ వీఆర్ యాక్చువల్లీ అట్ ది సర్చ్ ఆఫ్ ది ఒబిసిటీ ఎండమిక్, ఒబిసిటీ ఎపిడమిక్ ఆర్ పాండమిక్ అనొచ్చు మీరు. ఎలా మనం కోవిడ్ పాండమిక్ని చూసాము, ఇప్పుడు మనం ఎదుర్కొన్న నెక్స్ట్ పాండమిక్ అంటే ఇట్స్ ఒబిసిటీ అమంగ్ చిల్డ్రన్ హెస్ బికమ్ సో కామన్. అంటే వాళ్ళు ఉండాల్సిన ఏజ్కి, ఉండాల్సిన వెయిట్కైనా ఎక్కువ వెయిట్ ఉన్న చిల్డ్రన్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇవన్నీ చాలా కామన్గా చూస్తున్నాము. అంటే ఇందులో 2-3 థింగ్స్ మీరు అన్నట్టే, మోర్ ఆఫ్ ఇండోర్ బేస్డ్ లైఫ్ స్టైల్. మనం ఒక ఇండోర్ లైఫ్ స్టైల్కి అలవాటాము, మనని చూసి మన పిల్లలు కూడా ఇండోర్ లైఫ్ స్టైల్కి అలవాటయ్యారు. మనమైనా మన చైల్డ్హుడ్లో బయట వెళ్ళి కొద్దిసేపు ఫ్రెండ్స్తో గ్రౌండ్లో, ప్లే గ్రౌండ్లో ఆడినట్టు ఉంటాము. ఇప్పుడు ఉన్న జనరేషన్కి సో మచ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ వర్చువల్ గేమ్స్ వచ్చేసాయి. వాళ్ళు కూర్చున్న చోట్లోనే వాళ్ళకి ఐప్యాడ్లో దే ఆర్ ఏబుల్ టు సీ సమ్ అదర్ ప్లేస్, సమ్ అదర్ ప్లానెట్, సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలి, ఏం చూడాలి అని అనిపిస్తుందో యూట్యూబ్ ఇస్ ప్రొవైడింగ్ దెమ్ ఆల్ దట్ కంఫర్ట్. సో వాళ్ళు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండే
అక్కడే వాళ్ళు ఉండిపోతున్నారు. సో దిస్ ఇస్ రియలీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ నాట్ ఓన్లీ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ బట్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ అదర్ ఇష్యూస్. అంటే వాళ్ళు సోషలైజేషన్, సోషల్ స్కిల్స్, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవుతున్నారు, ఎలా డిసప్పాయింట్మెంట్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇలాంటి అడాప్టబిలిటీ అనేది it all depends upon how much they go out, how much they socialize with others. That itself is becoming a problem. ఇది మాత్రం కాకుండా ఇలా ఓవర్ వెయిట్గా BMI, వెయిట్ ఫర్ ఏజ్ ఇది ఎక్కువ కనిపించినప్పుడు దాంతోపాటు వచ్చే స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ ఉన్నాయి. సో అక్రాస్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ వీఆర్ సీయింగ్ ప్యూబర్టీస్ ఏజ్ is becoming lower and lower, and this comes with its own implications. So and subsequently fertility issues రావడమైనా సరే, pregnancy related issues రావడమైనా సరే, and earlier age లో heart issues, strokes, hypercholesterolemia, blood pressure, hypertension, diabetes, ఇట్లాంటి issues, even cancerous tendencies, malignancies, ఇలా లాంగ్ రన్లో దీనికి చాలా కాంప్లికేషన్స్ అండ్ చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. సో we are all having that very very important responsibility that మనం మన పిల్లలకి ఏమేమి నేర్పిస్తున్నామో లేదో, బట్ వన్ థింగ్ వీ షుడ్ డెఫినెట్లీ మేక్ అ పాయింట్ ఇస్ వీ షుడ్ మేక్ షూర్ దట్ దే హ్యావ్ సఫిషియంట్ అవుట్డోర్ యాక్టివిటీ, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఇన్ ద మార్నింగ్ అండ్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద ఈవినింగ్. దీనికి మనం మంచి రోల్ మోడల్స్గా వాళ్ళకు ఉండాలి. దెర్ ఈస్ నో వే ఆఫ్ జస్ట్ టెల్లింగ్ దెమ్ గో అండ్ ప్లే అవుట్ సైడ్, అది సరిపోదు. వీ షుడ్ సెట్ good role models, we should set good schedules for them, good timetables for them, and we should be their good role models. అంటే గంట నుంచి మనం మాట్లాడుకుంటున్నాం పిల్లల్లో వచ్చే పోషకాహార లోపాలని, వైటమిన్ డి డెఫిషియన్సీ అనుకున్నాము, ప్రోటీన్ అనుకున్నాము, అయాన్ అనుకున్నాం, కాల్షియం, ఎన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో, వ్యాధులు ఏంటో అన్నీ మాట్లాడుకున్నాం. వీటన్నిటిని కూడా సెట్ చేయాలి అని అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్, ఎక్సర్సైజ్, డే లైఫ్ని కరెక్ట్ చేసుకోవడం ఇదొక్కటే మార్గం అంటారా, లేదు సప్లిమెంట్స్ కూడా యాడ్ చేయాలా? సో సప్లిమెంట్స్ ఈజ్ ఆల్వేస్ అ లిటిల్ బిట్ ఓవర్ హైప్డ్ ఐ థింక్ ఎంటైటీ. ఇప్పుడు కూడా మనం సప్లిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు మా సైంటిఫిక్ కమ్యూనిటీ కాన్ఫరెన్సెస్లో ద కామన్ సేయింగ్ ఇస్, అంటే వెన్ వీ వర్ ఆల్ కిడ్స్ ప్రాబబ్లీ మనకి ఎవరైనా సప్లిమెంట్స్ ఇచ్చారా లేదా కూడా మనకి తెలియదు, మనకి ఇవ్వలేదనే చెప్పాలి, మోస్ట్లీ ఇచ్చి ఉండకపోవచ్చు. సో చెప్పాలి, దానివల్ల మనకి ఏమైనా ఇంపాక్ట్ ఉందా అని యూజువలీ అందరూ మాట్లాడుకుంటూ నవ్వుతారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ సప్లిమెంట్స్లో విటమిన్ డీకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో విటమిన్ డి మాత్రమైనా మన పిల్లలకి మనం ఇవ్వాలి. దిస్ ఇస్ సంథింగ్ యాజ్ అ పీడియాట్రిషియన్ ఐ హ్యావ్ సీన్ రిపీటెడ్లీ దట్ విటమిన్ డి is so important for so many functions. So first 1 year లో 400 international units of vitamin D every day once. After 1 year, Indian Pediatrics is now recommending 1 to 5 years మధ్యలో 600 units of vitamin D per day. ఇది రెగ్యులర్ డైటరీ అలవెన్స్, అంటే డెఫిషియన్సీకి ఇచ్చే డోస్ కాదు. ఎవరైనా డెఫిషియెంట్ ఉంటే వాళ్ళకి హైయర్ డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఇది కాకుండా మల్టీవిటమిన్స్ ఇవ్వండి, కాల్షియం ఇవ్వండి అని చాలా మందిలో అడుగుతారు. కొన్ని స్పెసిఫిక్ పాపులేషన్ ఆఫ్ చిల్డ్రన్కి ఇవన్నీ రోల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా యూనిట్లో లెస్ దెన్ 2.5 kgతో డెలివరీ అయిన బేబీస్కి మేము కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము. ఒక 2 to 3 weeks తర్వాత ఐరన్ డ్రాప్స్ కూడా స్టార్ట్ చేస్తాము. బట్ ప్రతి ఒక్క బేబీకి మీ మల్టీవిటమిన్ డ్రాప్స్, కాల్షియం సప్లిమెంట్స్ ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మనం అనవసరంగా వీఆర్ రిలయింగ్ అండ్ ట్రస్టింగ్ సంథింగ్ రాదర్ దెన్ వాట్ వీ షుడ్ ట్రస్ట్. బేబీ చూడడానికి చాలా సన్నగా ఉంది డాక్టర్, మల్టీవిటమిన్ డ్రాప్స్ ఇవ్వండి అంటారు. మల్టీవిటమిన్ డ్రాప్స్ ఇవ్వడంతో మీ బేబీ ఇంత లావుగా అవ్వదు. మల్టీవిటమిన్ విల్ ఓన్లీ ప్రొవైడ్ మల్టీవిటమిన్. బేబీ బరువు పెరగాలంటే అప్రోప్రియేట్ మిల్క్, ఫస్ట్ 6 monthsకి బ్రెస్ట్ మిల్క్, 6 months తర్వాత మనం డిస్కస్ చేసినట్టు డయట్ ఇవ్వాలి. దానికి దిస్ ఇస్ నాట్ ఎ షార్ట్ కట్. ఒక చిన్న డ్రాప్ ఇవ్వడంతో యువర్ బేబీస్ డయట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్, సెట్ అయిపోతాయి అని మనం అనుకోవద్దు. దట్ ఇస్ ఇట్స్ నాట్ దట్ సింపుల్. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.